అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లాకి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. మరీ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ గన్నవరం నియోజకవర్గం పుచ్చలపల్లి సుందరయ్య గారు గెలిచిన నియోజకవర్గం. తర్వాత కాకాని వెంకటరత్నం గారు నుంచుని కాంగ్రెస్ తరఫున గెలిచిన నియోజకవర్గం. ఇది కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత తదనంతరంలో ఇండిపెండెంట్గా రాజకీయాలు నెరవేర్పి గద్దె రామ్మోహన్ రావు ఇండిపెండెంట్గా గెలిచాడు అక్కడి నుంచి. తర్వాత వంశీ కూడా స్వతంత్రంగా రాజకీయాలు నడిపి ఆయన కూడా గన్నవరం నుంచి పైకి వచ్చాడు. అట్లా రాజకీయాల్లో గన్నవరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కాకుండా అక్కడ ఆ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కమ్మ ఓటింగ్ ఉంది. ప్లస్ అది కాకుండా బలహీన వర్గాల ఓటు శాతం కూడా ఎక్కువగా ఉంది. పోతే పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎక్కువగా కూడా కమ్మార్ చేతిలో ఉంది ఆ నియోజకవర్గం. అందువల్ల అక్కడి నుంచి ఇటీవల కాలంలో రాజకీయాల్లో నోటి రంకు చాలా ఎక్కువ నష్టం తీసుకొస్తుంది. మాట సహాయం చేస్తే ఎక్కువ లాభం ఎలా పొందుతారో నోటి రంకు కూడా ఎక్కువ నష్టాన్ని తీసుకొస్తుంది. అట్లా అనవసరంగా బలైపోయిన వ్యక్తి వల్లభనేని వంశీ. అనవసరం ఏముంది, ఏదో అన్నాడని అన్నారు. చంద్రబాబు గారు సతీమణిని విమర్శించాడని దాని మీద రాష్ట్రం మొత్తం వైరల్ చేసేశారు. ఆయన తప్పైపోయింది, నేను అలా అనలేదని కూడా ఆయన క్షమాపణ చెప్పినా ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. అది కాకుండా వంశీ గారు కూడా కొద్దిగా చెప్పుడు మాటలని అగ్రెసివ్గా వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఆఫీస్ని తగలబెడతాం, ఇలాంటి చర్యలు కూడా ఇవాళ ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇబ్బంది వస్తుంది. ఆయన నమ్ముకొని 70-80 మంది మీద కేసులు, వీటన్నిటికీ కోర్టులు జైళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆయన కూడా బెయిల్ తీసుకొచ్చి బెయిల్లో ఉన్నాడు ఆయన కూడా. ఇలాంటి పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలో ఉంది. బహుశా రాజకీయాలకు విరమించే ఉద్దేశం వంశీ గారు అయితే ఎక్కడా చెప్పలేదు, కానీ వైసీపీ ప్రత్యామ్నాయం చూస్తుంది. దానికి కారణం ఏంటో తెలియదు. అయితే ఇక్కడ అనుకోవడం ఏంటి, ఊహాజనం, ప్రజల్లో ఉన్న ఊహాజనం వంశీ గారు రాజకీయాలకు స్వచ్ఛ చెప్పి అమెరికా వెళ్ళిపోయి ఏదో వ్యాపారం చేసుకుంటాడనేది ఒక వాట వినపడతా ఉంది. అది ఎంత నిజం అబద్ధం అనేది కరెక్ట్గా తెలియదు ఎవరికి కూడా. అయితే ప్రజల్లో చర్చ జరిగే విషయం ఇది. అయితే వంశీ గారు ఎలాగో సైడ్ అయిపోయారు కాబట్టి అక్కడ అదే సామాజిక వర్గం నుంచి ఒక కొత్త వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆ అన్వేషణలోనే శంకర్ పద్మశ్రీ అని ఫైర్ బ్రాండ్ లేడీ, ఆవిడ కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో 2004 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలోనూ గన్నవరం కాన్స్టిట్యున్సీలో పనిచేసింది. తర్వాత పనిచేసింది సపరేట్ ఆంధ్ర ఉద్యమంలో పనిచేసింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసింది. ఇటీవల కాలంలో షర్మిలాతో సఖ్యత లేక కొద్దిగా పార్టీకి దూరం అయ్యారు. మన గన్నవరం నియోజకవర్గం నుంచి 24 ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దామని అనుకున్నా కూడా షర్మిల టికెట్ లేదు, షర్మిలకి ఆవిడకి పడక దూరం అయిపోయింది. ఇదే అదునుగా ఆవిడని శంకర్ పద్మశ్రీ గారిని తీసుకొచ్చి వైసీపీ ఇన్ఛార్జ్ ఇచ్చి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించి ఒకే దెబ్బకు 2 పెట్లు, ఇటు వంశీ గారు లేని లోటు తీర్చినట్టు, ఇటు యార్లగడ్డ వెంకటరావుని దెబ్బ కొట్టినట్టు, మళ్ళా అన్నిటికన్నా ముఖ్యం షర్మిలాకి పద్మశ్రీకి పడదు. కాబట్టి షర్మిల నోటిని కట్టడి చేయాలంటే ఈ పద్మశ్రీ అయితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టు తెలుస్తుంది. అందుకని పద్మశ్రీకి గన్నవరం ఇన్ఛార్జిగా ఇవ్వాలని ఆలోచన చేస్తామని వైసీపీ అధిష్టానం. అంతేకాకుండా సామాజిక వర్గ పరంగా కూడా వెంకటరావు, వంశీ, పద్మశ్రీ గారు వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు అవటం కూడా అది పెద్ద ఈక్వేషన్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి షర్మిల నోటికి కట్టడి వేయాలంటే శంకర్ పద్మశ్రీని పెట్టి ఆవిడ స్పోక్ పర్సన్ ఇస్తే ఆవిడ స్పోక్ పర్సన్గా కూడా బాగా యాక్టివ్గా పనిచేశారు కాంగ్రెస్లో. సో ఆ విధంగా ఇప్పుడు కూడా మన వాసిరెడ్డి పద్మ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి అట్లా ఆ స్థాయిలో ధీటుగా మాట్లాడగలిగే వ్యక్తి ఈ శంకర్ పద్మశ్రీ గారు. అందుకే అన్ని రకాలుగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాక్చాతుర్యం ఉంది. మహిళా నాయకురాలు యార్లగడ్డ వెంకటరావుకి అటు షర్మిలాకి కూడా చెప్పి పడతాకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో గన్నవరం నియోజకవర్గాన్ని నుంచి ఈ శంకర్ పద్మశ్రీ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎక్కడ చూసినా ప్రయారిటీ కమ్మ వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకంటే చిత్తూరులో గాలి జగదీష్ని తీసుకొచ్చిన నగిరి నుంచి, గన్నవరంలో శంకర్ పద్మశ్రీని తీసుకొచ్చిన, ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఒక 20 నుంచి 25 మంది కమ్మ లీడర్ని ఎంకరేజ్ చేయాలి, కమ్మవారితో వ్యతిరేకంగా వద్దు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా మనకు అందుతున్న విశ్వసనీయమైన సమాచారం.
వేచి చూద్దాం. రాజకీయాలు వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. నిన్న శత్రువు ఇవాళ మిత్రువు అవుతాడు, ఇవాళ మిత్రువు రేపు శత్రువు అవ్వచ్చు. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.